ఘటనకు సంబంధించి మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. ఈ రోజు మా విచారణలో ఎవరి వైఫల్యం ఎందుకు జరిగింది అనే దాంట్లో ఆ కోణం నుంచి కూడా ఎక్కడైనా వైఫల్యం చేస్తే వారిపైన కూడా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. కలెక్టర్ మీద దాడి జరిగిన విజువల్స్ అన్ని చూశారు. అక్కడ ఒక కానిస్టేబుల్ కూడా అంటే మీ ఇంటెలిజెన్స్ గతంలో సెక్రటరీ దాకా వచ్చినాక వదిలేశారు. ఇప్పుడేమో కలెక్టర్లు ఎంఆర్ఓల మీద దాడి జరిగిందాక అంటే మీ ఇంటెలిజెన్స్ వైఫల్యం లేదా? ఇప్పుడు ఎక్కడ వైఫల్యం జరిగింది, యంత్రాంగం విషయంలో వైఫల్యం ఎక్కడ జరిగిందో ఆ విషయంలో కూడా తప్పకుండా సమీక్ష చేస్తాం, విచారణ పూర్తి స్థాయిలో చేస్తాం. చిన్న స్థాయి నుంచి పై స్థాయికి ఇంటెలిజెన్స్ కానీ మరి లా ఎన్ఫోర్స్మెంట్ పోలీస్ మెషినరీ విషయంలో కానీ ఒక డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేటు ఇతర ఉన్నతాధికారులకు సంబంధించిన అంశం అక్కడ స్పష్టంగా వారు ప్రాక్టికల్గా ప్రజెన్స్గా ఉన్నప్పుడు అక్కడ ఎంతమంది అధికారులు ఉన్నారు, ఏ విధమైన పర్యవేక్షణ జరిగింది, ఎంతమందిని సిబ్బందిని అక్కడ పెట్టడం జరిగింది, ప్రజాస్వామికంగా శాంతియుతంగా పోలీసు లేకుండా చేద్దామనే ఆలోచన కలెక్టర్ దగ్గర ఉండేనా? ఒక మంచి ఆలోచన కలెక్టర్ గారు ప్రదర్శించినప్పుడు పోలీసులు ఉండకూడదు, ఎక్కువ మంది ప్రజాస్వామికంగా అభిప్రాయాలను తీసుకోవాలనే ఆలోచన చేస్తా ఉన్నప్పుడు ఒక మంచి ఆలోచన. దాన్ని ఇతర మిత్రులు దీన్ని భగ్నం చేయాలనే ఆలోచన ఉంటే ఆ కోణంలో ఆలోచన చేస్తాం, ఈ కోణంలో కూడా ఆలోచన. వేరే వాళ్ళు దాన్ని అడ్డుకోవాలని ప్రయత్నం చేస్తున్నప్పుడు ఇంటెలిజెన్స్ చేసే పని అది కదా, ఇలా జరగబోతుంది అని చెప్పి కలెక్టర్ మంచి ఉద్దేశంతో పోవచ్చు. కలెక్టర్ కూడా చెప్పాడు మా రైతులే మన రైతులే అని చెప్పి ఆయన విశాల ఉదయాన్ని యాక్సెప్ట్ చేయాల్సిందే. కానీ మీ ఇంటెలిజెన్స్ అక్కడ ఒకటి జరుగుతుంది ఒకటి జరగబోతుంది అనే విషయం తెలుసుకోకపోతే ఎక్కడ లోపం జరిగిందో మేము వెనకాడబోము. ఎందుకంటే వి విల్ ఆల్సో మేము ప్రభుత్వం సంబంధించిన యంత్రాంగానికి సంబంధించిన అంశం విషయంలో లా అండ్ ఆర్డర్ విషయంలో ఒక స్పష్టతతో ముందుకు పోవాలనే ఆలోచనతో ముఖ్యమంత్రి గారు స్వయాన హోంమంత్రి గారు కూడా వారు అనేక సందర్భాల్లో చెప్పిన ఏ కోశాన్న కూడా లా అండ్ ఆర్డర్ ఈ రాష్ట్రంలో తినొద్దు, శాంతియుతంగమైన వాతావరణం ఉండాలి. ఒకవేళ ఆ విధమైన వాతావరణం కలగలేదంటే సరే దాని కారకులైన వారిపైనతో పాటు ఈరోజు అధికారంలో ఉన్న మా పోలీసు అధికారులు కానీ ఇతర అధికారులు కానీ